ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం. నెల 26న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. సీఎం రేస్లో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్. జార్ఖండ్లో ఘన విజయం సాధించిన జేఎంఎం కూటమి. రెండోసారి హేమంత్ సోరెన్ చేతికి సీఎం పగ్గాలు. విభజిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. మహారాష్ట్ర అతిపెద్ద విజయమన్న ప్రధాని మోదీ. వాయనాడ్లో 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ, గ్రాండ్ విక్టరీ. తొలిసారి చట్టసభలో అడుగు పెట్టబోతోన్న ప్రియాంక వాద్రా. విజయంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక వాద్రా. పార్లమెంట్లో వాయనాడు ప్రజల గొంతుకు నవ్వుతానంటూ పోస్ట్. మహారాష్ట్ర ప్రజలు మోదీ వైపే ఉన్నారు. ఇది మహాయుతి ఉమ్మడి విజయమన్న ఫడ్నవీస్. సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదు. ఎక్కువ స్థానాలు వచ్చిన వారే కావాలని నిబంధన లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేస్తాం. మహాయుతి గెలుపుతో మరింత బాధ్యత పెరిగిందన్న అజిత్ పవార్. మహా ఫలితాలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారంటూ ఆరోపణలు. టీడీపీ అభ్యంతరకర పోస్టులు పెట్టినా చర్యలుండవా? అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామన్న అంబటి. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో అఘాయిత్యానికి గురైన బాలికకు వైఎస్ఆర్సీపీ అండ. వైఎస్ జగన్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేత. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కూటమి సర్కార్ అడుగులు. రౌండ్ టేబుల్ సమావేశానికి అధికార పార్టీ నేతలే డుమ్మా. ప్రభుత్వ తీరుపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆగ్రహం. ప్రజారోగ్యంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం. విశాఖలో విజృంభిస్తోన్న డయేరియా. ఒకే రోజు 24 కేసులు నమోదు. చింతూరులో సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వామపక్ష పార్టీల నేతలు. గిరిజనులపై కేసులు కొట్టేయాలని వినతిపత్రం అందజేత. ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. కొడంగల్ ప్రజలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మిగిలిపోయిన పనుల పూర్తికి సర్కార్ గ్రీన్ సిగ్నల్. 571 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం. గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినికి అస్వస్థత. నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత. 1,000,000 మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే. తెలంగాణ వ్యాప్తంగా 90% కులగణన కంప్లీట్. నాంపల్లి స్పెషల్ కోర్టులో కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్. కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేసిన వ్యాపారవేత్త సృజన్ రెడ్డి. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ పిటిషన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. ఫైనల్ పేరిట విద్యార్థులను వేధించిన హాస్టల్ వార్డెన్ సువశిస రాణాను చితకబాదిన స్టూడెంట్స్. కర్ణాటకలోని 3 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం. పార్టీ అభ్యర్థుల విజయంపై సీఎం సిద్ధరామయ్య హర్షం. ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం. పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. అనుమానాస్పద మూట కారణంగా లండన్లో మూతపడిన అమెరికా ఎంబసీ. మూట ఉత్తిదేనని తేల్చిన పోలీసులు. తిరిగి తెరుచుకున్న అమెరికా ఎంబసీ. గాజాలో యుద్ధ నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానికి గండం. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటన. అత్యంత ధనవంతుడిగా ఎలన్ మస్క్. 334.3 బిలియన్లకు పెరిగిన సంపద. టెస్లా షేర్లు పెరగడంతో భారీగా లాభాలు. అంతర్జాతీయ ఆంక్షలు ఉల్లంఘించిన రష్యా. ఉత్తర కొరియాకు 1 మిలియన్ బ్యారెల్ ఆయిల్ సరఫరా. ఐస్లాండ్లో 7వసారి బద్దలైన అగ్నిపర్వతం. రెక్సాన్స్ ద్వీపకల్పంలో 3 కిలోమీటర్లు ప్రవహించిన లావా. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగుల ఆధిక్యం.